హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాబ్లం నెంబర్ 16 పంకజ్ పబ్లికేషన్ నుంచి చేద్దాం. క్వశ్చన్ చూడండి. ద ఫాలోయింగ్ ఇస్ ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆఫ్ కల్కటా అసోసియేషన్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2005. Opening balance is always comes in the last year asset side. Subscription including 2006 750, so subscription is a income and 2006 వచ్చి నెక్స్ట్ ఇయర్ కాబట్టి అడ్వాన్స్ అవుతుంది, మైనస్ చేయాలి. హాల్ రెంట్ is a income, interest on securities is a income, donations is a income, అదే అడ్జస్ట్మెంట్లో ఏమైనా ఇస్తే లయబిలిటీ అవుతుంది. టెలిఫోన్ రిసిప్ట్స్ is a income, ఎస్టాబ్లిష్మెంట్ ఇంక్లూడింగ్ 400 2006 ఈజ్ 6000 రూపీస్. సో ఇది కూడా నెక్స్ట్ ఇయర్ది ఉంది కాబట్టి ఇది 400 షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ 6000. టెలిఫోన్ ఛార్జెస్ 540, ఎలక్ట్రిసిటీ, స్టాంప్, ట్రావెలింగ్, మీటింగ్ ఎక్స్పెన్సెస్, రెంట్, ఇవన్నీ ఎక్స్పెన్సెస్లో వస్తాయి. లైబ్రరీ ఈజ్ ఏ అసెట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్. డొనేషన్ పేమెంట్ సైడ్లో ఇచ్చాడు. డొనేషన్ ఎప్పుడు మనకి రిసిప్ట్ సైడ్ వస్తుందా, డెబిట్ సైడ్లో, బట్ ఇప్పుడు క్రెడిట్లో ఇచ్చాడు అంటే అది మనం ఇస్తున్నాం డొనేషన్. సో మనం డొనేషన్ రిసీవ్ చేసుకుంటే ఇన్కమ్, మనం ఇస్తే అది ఎక్స్పెన్సెస్ అవుతుంది. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ కమ్స్ ఇన్ ద అసెట్ సైడ్. అడిషనల్ ఇన్ఫర్మేషన్. నెంబర్ 1, అసోసియేషన్ హోల్డ్స్ 3% గవర్నమెంట్ సెక్యూరిటీస్ అమౌంటింగ్ టు ₹40,000. సో ఇది ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. ఎప్పుడైతే మనకి ఇన్వెస్ట్మెంట్స్ ముందు పర్సంటేజ్ ఇస్తే, లోన్స్ ముందు పర్సంటేజ్ ఇస్తే ఆ పర్సంటేజ్ అమౌంట్ మనకి రిసీవ్ అయ్యిందా లేదా చెక్ చేయాలి. అంటే ఈ సమ్లో 40,000 గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంది, 3% ఇంట్రెస్ట్ అంటే 40,000 ఇంటూ 3% 1200 రావాలి. బట్ రిసిప్ట్ సైడ్లో మనకి ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 1000 వచ్చింది, అంటే ఇంకా 200 రాలేదు. సో దాన్ని మనం అవుట్ స్టాండింగ్ లాగా తీసుకోవాలి. లైబ్రరీ అకౌంట్ స్టూడ్ అట్ 20,000 ఆన్ 1st January. సో లైబ్రరీ అంటే అసెట్ అవుతుంది, లాస్ట్ ఇయర్ అసెట్, మళ్ళీ కరెంట్ ఇయర్ అసెట్. డొనేషన్ ఫర్ 10,000 ఆర్ టు బీ ఫౌండెడ్ ఫర్ ఏ ప్రైజ్ టు బీ అవార్డెడ్ బై ద అసోసియేషన్. సో ప్రైజెస్ కోసం డొనేషన్ వచ్చిందంట, అంటే స్పెసిఫైడ్ డొనేషన్ కాబట్టి అది లయబిలిటీ అవుతుంది. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్, రెంట్ 300, ప్రింటర్స్ బిల్ 150. సో అవుట్ స్టాండింగ్ నార్మల్గా మనం యాడ్ చేస్తాం, ఇది పేమెంట్స్ కాబట్టి సెకండ్ ఎఫెక్ట్ లయబిలిటీ సైడ్లో వస్తుంది. There are 400 members who pays a subscription at the rate of 50 per member. ఇది ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్. మన దగ్గర 400 మెంబర్స్ ఉన్నారంట మన అసోసియేషన్లో, ఒక్కొక్కరు 50 రూపీస్ పే చేయాలి. అంటే 400 ఇంటూ 50 20,000 రూపీస్. సో సబ్స్క్రిప్షన్స్ మనం ఎప్పుడైతే ఇక్కడ చూపిస్తామో ఇన్కమ్, అవుటర్ కాలం 20,000 రావాలి. సో అది ఎక్కువ ఉందనుకోండి మైనస్ చేయాలి, తక్కువ ఉందనుకోండి యాడ్ చేయాలి. You are required to prepare income and expenditure account for the year ended 31st December 2005 and the balance sheet as on that date. So sum చేద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చాడు. సో క్యాష్ ఇన్ హ్యాండ్ 250, క్యాష్ ఎట్ బ్యాంక్ 20,550. Then subscriptions is the income comes here. Subscriptions given in the question 21,250 minus advance related to 2006 is 750. So ఇందులోంచి ఇది మైనస్ చేస్తే 20,500. బట్ కండిషన్ ఏంటి, మన సబ్స్క్రిప్షన్ ఇన్కమ్ షుడ్ నాట్ బి మోర్ ఆర్ లెస్ దెన్ 20,000. సో ఇక్కడ బ్లైండ్గా 20,000 వేసుకుంటే ఇక్కడ 500 మైనస్ చేస్తే 500 మైనస్ చేస్తూ వస్తుంది. సో మైనస్ ఎక్కడ అవుతుంది మనకి, ఒకటి లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మైనస్ అవుతుంది, యా అడ్వాన్స్ మైనస్ అవుతుంది సబ్స్క్రిప్షన్స్ నుంచి. సో అడ్వాన్స్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇంకొక ఐటమ్ మైనస్ చేసేది లాస్ట్ ఇయర్ అవుట్ స్టాండింగ్. సో ఇది మైనస్ చేస్తే మనకి 20,000 వస్తుంది. సో అడ్జస్ట్మెంట్స్, సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ is 750 and outstanding subscriptions of last year is 500. Next, hall rent. Hall rent is the income, so comes in credit side. 1250. Then interest on security మనకి 1000 రూపీసే వచ్చింది. బట్ ఇందాక క్యాలిక్యులేషన్ చేస్తే గవర్నమెంట్ సెక్యూరిటీస్ 40,000 ఇంటూ 3% అంటే 1200 ఉండాలి. అంటే నాకు ఇయర్లీ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 1200 రావాలి, నాకు 1000 వచ్చింది కాబట్టి డిఫరెన్స్ అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్ అంటాం 200.
సో టోటల్ 1200 ఇక్కడ చూపిస్తాం. 3% గవర్నమెంట్ సెక్యూరిటీస్ 40,000 అది లాస్ట్ ఇయర్ అసెట్ సైడ్లో వస్తుంది, యాజ్ వెల్ యాజ్ కరెంట్ ఇయర్ అసెట్ సైడ్లో వస్తుంది 40,000. దెన్ అవుట్స్టాండింగ్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 200. నెక్స్ట్ డొనేషన్ ఈజ్ అ లయబిలిటీ, ఎందుకంటే మెన్షన్ చేశాడు దట్ ఇట్ ఈస్ టు బి యూజ్డ్ ఓన్లీ ఫర్ ప్రైజెస్, సో ఇట్ ఈస్ అ లయబిలిటీ, సో 10,000. టెలిఫోన్ రిసిప్ట్స్ ఈజ్ ఎ ఇన్కమ్, సో క్రెడిట్ సైడ్. టెలిఫోన్ రిసిప్ట్స్ ఈజ్ ఎ ఇన్కమ్, రైట్ అట్ క్రెడిట్ సైడ్ 50. దెన్ పేమెంట్ సైడ్లో ఏముంటాయి మనకి? ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. సో ఎక్స్పెన్సెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంక్లూడింగ్ 400 ఆఫ్ 2006, సో ఇది అడ్వాన్స్ అవుతుంది కాబట్టి మైనస్ చేయాలి. సో టు ఎస్టాబ్లిష్మెంట్ 6,000 మైనస్ ప్రీపెయిడ్ ఈజ్ 400, outer column 5,400. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్ 540. Then electricity is also expenses 250. తర్వాత స్టాంప్స్ అండ్ స్టేషనరీ అని ఇచ్చాడు. స్టేషనరీ ఈజ్ ఏ ఎక్స్పెన్సెస్, అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు ఇందులో, సో డైరెక్ట్ డెబిట్ సైడ్. ట్రావెలింగ్ కూడా ఎక్స్పెన్సెసే, ట్రావెలింగ్ 150. తర్వాత మీటింగ్ ఎక్స్పెన్సెస్, అది కూడా ఎక్స్పెన్సెసే, మీటింగ్ ఎక్స్పెన్సెస్ 500. తర్వాత రెంట్లో అడ్జస్ట్మెంట్ ఉంది, రెంట్ 5,400, యాడ్ అవుట్స్టాండింగ్ రెంట్ మనకి 300 ఇచ్చాడు, సో 5,700 రెంట్. తర్వాత లైబ్రరీలో మనకి లాస్ట్ ఇయర్ లైబ్రరీలో 20,000 ఉంది, సో లైబ్రరీ 20,000, మళ్ళీ అది ఇక్కడ కంటిన్యూ అవుతుంది. లైబ్రరీ లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ అసెట్ అవుతుంది. మళ్ళీ యూ పర్చేజ్ అడిషనల్ లైబ్రరీ ఐటమ్స్, సో అడిషనల్స్ అని చెప్పి యాడ్ చేయాలి 3,000, outer column 23,000. దెన్ డొనేషన్ ఈజ్ ఏ ఎక్స్పెన్సెస్, ఎందుకంటే అది పేమెంట్ సైడ్లో ఇచ్చాడు 5,000. దెన్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఇన్ హ్యాండ్ comes here 310. Cash at bank is 32,600. Then ఒక అడ్జస్ట్మెంట్ ఉంది, ప్రింటింగ్ బిల్ అవుట్స్టాండింగ్. సో ప్రింటర్స్ బిల్ అవుట్స్టాండింగ్, ప్రింటింగ్ ఇవ్వలేదు కాబట్టి క్వశ్చన్లో అవుట్స్టాండింగ్ ప్రింటింగ్ బిల్ అని చెప్పి డైరెక్ట్గా రాయొచ్చు 150. అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి అవుట్స్టాండింగ్ ప్రింటింగ్ బిల్ is a liability 150. Now we need to balance all the things. Next is second effect of outstanding rent రాయలేదు, so 300. Now balance it. So total credit is more 22,500. Balance is surplus 4010. దాని తర్వాత ఇది టోటల్ చేయండి 81,300 వస్తుంది. సో 81,300, సో దట్ విల్ బి అవర్ క్యాపిటల్ ఫండ్ యాజ్ ఎ బ్యాలెన్సింగ్ ఫిగర్ 81,300. ఈ వాల్యూని ఇక్కడ వేసుకుంటాం, క్యాపిటల్ ఫండ్ 81,300, యాడ్ సర్ప్లస్ 4010, సో 85,310 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు టోటల్ చేయండి 96,510. So this is tallied. I hope you understood this problem. If you like this, please subscribe, share to your friends and press like button.
థ్యాంక్ యూ.